హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. నేను సౌజన్య. సో కొత్తగా ఇంట్రడక్షన్ చెప్పాల్సిన పని లేదు, బికాజ్ వెనక మీకు తెలిసిపోతూ ఉంది. పుణ్యానికి వెళ్తే పాప ఎదురైందంటే ఇదే అనుకుంటా. సారీ, పాప కాదు, పాపం. సో ట్రైలర్లో ఆ డైలాగ్ చూసినప్పటి నుంచి చాలా మందికి వావ్ కొత్త డైలాగ్స్ ఉన్నాయి, ట్రైలర్ చాలా బాగుంది, ఖచ్చితంగా ఆది అన్న నుంచి మంచి ఫిల్మ్ వస్తుంది చూడాలి అని చెప్పి అందరు అనుకున్నారు. సో అనుకున్నట్లే సూపర్ క్రేజీ ఫిల్మ్ వచ్చేసింది. సో క్రేజీ ఫెలో టీం మనతో పట్టున్నారు, హీరో అండ్ హీరోయిన్స్. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో సూపర్ సక్సెస్ గా వెళ్తోంది, అందరి నుంచి సూపర్ కామెంట్స్ వస్తున్నాయి. సో వాళ్ళు ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ మాటలనే తెలుసుకుందాం. సో హలో ఆది, congratulations first of all. So Mirnaa, hi, welcome to the Tollywood. Thank you so much. Lovely. Yes, so hi Digangana. Hello, happy birthday. Thank you so much. So actually taniki rendu festivals, ఒకటి బర్త్డే ఫెస్టివల్ అండ్ క్రేజీ ఫెలో మంచి సక్సెస్ వచ్చింది కాబట్టి 2 festivals. Okay, so happy ah? There can't be a better birthday gift than this, no? Wow. Super. Yes, so first film విషయానికి వస్తే అంటే ఫస్ట్ ఒక 15-20 minutes అందరి క్యారెక్టర్స్ అన్నీ కూడా ఓకే, మనకి వీళ్ళు ఇది అని చెప్పి ఇంట్రడక్షన్ సీన్స్ లాగా అవ్వడం, తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి ఇంకొంచెం ఊపందుకోవడం, ఆ తర్వాత వేగం పెరగడం, సూపర్ ఫన్నీగా వెళ్ళింది సినిమా మొత్తం కూడా. సో ఆది గారు, నేను పర్సనల్గా సినిమా చూసినప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ. ఓకే, ఫ్రమ్ ఇయర్స్ మనం వెయిట్ చేస్తున్నాం బట్ దిస్ టైమ్ ఓకే ఆది అన్న హిట్ కొట్టిండు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుందండి, మంచి రెస్పాన్స్. నాకు నిన్న మార్నింగ్ షో పడిన వెంటనే నాకు ఫస్ట్ ప్రెస్ షో నుంచి మంచి పాజిటివ్గా మెసేజ్లు వచ్చాయి. అంటే చాలా ఫుల్ థియేటర్ బాగా ఎంజాయ్ చేశారని విని వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ వాళ్ళందరూ కూడా మీరు ఈ టెన్షన్ పడద్దు, దిస్ ఇస్ ఎ గుడ్ ఫిలిం ఇట్లా అని మెసేజ్లు పెట్టడము అంతా కూడా తర్వాత స్లోగా పికప్ అయింది. అండ్ నిన్న ఈవినింగ్కి మంచి కాల్స్ వచ్చాయి. చాలామంది ఇక్కడ తిరుపతిలో చూసాము, రాజమండ్రిలో చూసాము, అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూశారు, వాళ్ళు బాగుందన్నారు. ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు చాలా రోజుల తర్వాత. అందరూ కూడా జనరల్గా నా ఫ్యాన్స్ చెప్పేస్తారండి, చాలా హానెస్ట్గా ఉంటారు. సో వాళ్ళు వచ్చి వెరీ హ్యాపీ దట్ ఒక మంచి సినిమా చేసామనే ఫీలింగ్ అయితే అందరికి వచ్చింది అనమాట. నిజంగా జెన్యూన్లీ బెస్ట్ కమ్బ్యాక్ అని చెప్తూ ఉన్నారు మీ ఫ్యాన్స్ అందరూ కూడా. సో థ్యాంక్ యూ కూడా చెప్తున్నారు మీకు. థ్యాంక్ యూ అండి. సో దిగంగన, why you've chosen this story Crazy Fellow? When you heard, what factors? I like feel good films. I like to watch such films in any language. You know, this is the genre that I think is like, you know, one of those days you want to relax, you want to go with your friends and family, go chill, nice time pass, you come back and you're fresh. And the way that I was narrated the script, I knew that it's eventually going to be what he's saying, because generally what happens is from the narration to the script and to the final making, things change. Correct. But the good part is that here it hasn't changed. So I think that's kept us all going. Okay, so ante how you believe in Funny Krishna, because he's a debutant director, right? So this is your first film in Telugu industry, so why you choose it? I mean, because of the script, the pattern of the narration, and he got very good clarity about his script. He knew what he gonna do in the screen and how the characters will be, so everything he got very good clarity. So that's the best confidence before we step into the project. So when we have a discussion with the team and the director, because of his confidence and because of his passion, he's such a passionate person, he's a crazy passionate person, so that's the reason mainly. Okay, so ఇద్దరు చిన్నీల నడుమ మన నాని, ఇద్దరు సుకుమారులతో మన సుకుమారుడు. చాలా పాపం ఎంత అంటే ఫస్ట్ కొంచెం ఓకే మనకి దగ్గర క్యారెక్టర్ చాలా అల్లరి చిల్లరగా క్రేజీగా తొందరపాటుతో ఒక హడావిడి పర్సనాలిటీలా కనిపించినా ఉండే కొద్ది పాపం ఇద్దరితో ఫెల్ ఓకే క్యూట్ ఇన్నసెంట్ అనిపించింది. సో అది మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే కన్ఫ్యూజింగ్ లవ్ స్టోరీస్ అనేది ఇంతకు ముందు కూడా మనం చూసాం, ఒక ఫోన్ కాల్ లేదంటే ఒక లెటర్ ద్వారా. బట్ ఇది ఒక ప్రెసెంట్ ఏదైతే ట్రెండ్ ఉందో దాన్ని తీసుకొని చేయడం, అది నేను చెప్పొచ్చు లేదా అని చెప్పట్లేదు సినిమా. సో డేటింగ్ యాప్స్ గురించి సో అది తీసుకున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ లైన్ అనిపించింది నాకు. సోల్ చాలా బాగుంది యాజ్ ఆఫ్ యూ, వాట్ యు సే? అదే అండి, స్క్రిప్ట్ చాలా అంటే మనకి తెలుగు ప్రేక్షకులకి నచ్చే కథ ఇది, ఎందుకంటే అందరికీ ఇష్టం ఇలాంటి ఒక ఎంటర్టైనర్.
అట్ ది సేమ్ టైం రొటీన్ లవ్ స్టోరీ కాదు, అంటే జస్ట్ ఒక అమ్మాయిని లవ్ అట్ ఫస్ట్ సైట్ లేకపోతే అలా కాకుండా రొటీన్గా ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంది. స్క్రీన్ ప్లే చాలా బాగుందని అండ్ సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే చాలా బాగుందని చెప్తున్నారు. అండ్ ఇనిషియల్గా ఎంటర్టైన్మెంట్ సీన్స్, నాది రమేష్ గారి మధ్య సీన్స్ కానీ, సో ఒక చిన్న ఒక సింపుల్ పాయింట్ ఏంటంటే ఒక బేసిక్గా తొందరపాటు ఎక్కువ ఉండే ఒక కుర్రాడు తొందరపడిపోతుంటాడు ప్రతి దాంట్లో, దానివల్ల సర్కమ్స్టాన్సెస్ ఒకటి బిల్డే ఎలాగా ఇదైంది అనేది కథ. ఎస్, సో మీ తొందరపాటుతో మీ ఫ్యామిలీ మెంబర్సే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎలా ఇబ్బందులు పడతారు అనేది చాలా మంది రియలైజ్ అవ్వచ్చు. ఓకే, నేను కూడా ఇలా ఉండకూడదు. సో కొన్ని పాయింట్స్ నిజంగా అంటే ప్రెసెంట్ డేస్లో ఉన్న కపుల్ లైక్ లవర్స్ కానివ్వండి, లేదంటే నార్మల్ వాళ్ళు కూడా చూస్తే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ ఫిల్మ్ అనిపిస్తుంది యాజ్ ఆఫ్ మీ. సో వాట్ యు సే? Did you get anything from my words? I mean, I saw a lot of reviews that they told us like they can connect a lot of things, you know, with the love portions, even with the family sentiments, even with the same this dating apps and all. So I think most of the points are relatable. So that's the best thing. I think that's why finally we got the hit. So I think these points are very relevant also nowadays. The same question only. మాకు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు 3 ఇచ్చారండి రేటింగ్. 3.5 కూడా చూసాము మనం ఈ షోస్ వీటిల్లో, అండ్ కొన్ని వెబ్సైట్స్ కూడా 3.6, 4 మధ్యలో కూడా ఇచ్చారు. ఆడియన్స్ అయితే ఇంకా చూసిన వాళ్ళు 4.5 కూడా ఇచ్చారు. అంటే ఫస్ట్ డే మార్నింగ్ షోకి నాకు ఫస్ట్ టాక్ బాగుంది సినిమా అనేది వచ్చేసిందండి. అందరూ కూడా జెన్యూన్గా బాగుందని చెప్పారు. మనకు తెలిసిపోతుంది బాగుంది బాగాలేదనే విషయం. బాగుందని వచ్చింది, మంచి డైరెక్టర్ బాగా హ్యాండిల్ చేసాడు, ఎంటర్టైన్మెంట్ సీన్స్ కానీ అంతా కూడా. అండ్ వదిన క్యారెక్టర్ వినోదిని గారు చేశారు. ట్రాక్ అయితే హిలేరియస్, ఎక్సలెంట్ అండి నిజంగా. అదొకటి, ఆ సీన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ కార్ సీన్ అదైతే అసలు నేను మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు, ఇదంతా అసలు ఆ కారు టెన్షన్లో ఉంటే కారు అసలు వెళ్ళదు ముందుకి. ఆ సీన్ కానీ అలాగా అన్నయ్య నా మధ్య కాన్వర్జేషన్ కానీ, అండ్ క్లైమాక్స్ అయితే హిలేరియస్ ఎమోషనల్ క్లైమాక్స్, హిలేరియస్ ఎమోషనల్ అంటే ఒక సీరియస్ దాంట్లో కూడా కొన్ని డైలాగ్స్ మనం వాడచ్చా లేదా అని భయపడతారు యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ స్క్రీన్ రైటర్. బట్ చాలా బాగా పండింది అది కూడా. అంటే ఒక సీరియస్ కాన్వర్సేషన్ లో ఏదైతే ఆ డైలాగ్స్ ఉన్నాయో 2-3 గ్రేట్. అది ఈవెన్ లాస్ట్లో చెప్పారు నాకు, అది లాస్ట్లో వదిన సడన్గా వద్ద నేను కట్టేసి పారిపోదాం అనుకుంటుంటాను కదా, అప్పుడు కూడా తొందరపడుతున్నా. అలాంటివన్నీ కొంచెం బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా. భలే ఉంది, క్యారెక్టర్ని ఎక్కడ వదలకుండా దాన్ని అలా మెయింటైన్ చేసుకుంటూ తీసుకెళ్లారు అనేది చెప్పారు అందరూ కూడా. సూపర్. సో before you accepted this subject, this story, have you heard about the dating apps and all? Yeah. I think dating apps have become like a current thing, right? Like every time has a trend. I think dating apps are a trend. Have you tried one? Dating apps, no, I'm married, so I can't. There's no restriction. Seriously, Correct. No, I mean, I just mean to say that it's quite a thing, right? Like, although I've never been on one, but I know people who are religious about dating applications and who actually take that seriously and who've actually gone out on dates based on the application. So yeah, it's quite a thing. Have you tried? No. I like always like one-to-one conversation. I don't think on screen anybody would say I've tried. No, dating app, huh? Yes. No, I don't believe in such kind of system also. It's always, I feel it's always, that eye connections for me. So I don't believe in a dating app, talking to a stranger. Yeah. Okay. So what's your opinion about dating app? My opinion about it? Oh my god. Good this thing to connect with people, right? No, I don't know, it can go really wrong and it can be bizarre, but I think everything is okay if you know your limitations. Like if you know where to draw a line, you need to know exactly. I think that's how friendship is also. You need to know which friendship needs to be at what degree. So if you know how to use the good side of the dating app, then good for you, but don't get carried away. Don't get crazy fellow laga matram. No, not everybody is lucky like him. You got 2. You got a very, very nice 2 girls. Then you're not happy with the dating app. You should be. You should be thankful to them. So yeah, because of the dating app, I got 2 girls. Obviously. What? Yes. So Aadi garu crazy in the film, right? Yeah. So in reality, is he crazy? No, No, not at all. He's very, very
He's nice, calm, he's quiet. quiet. He's not quiet for sure, but he's calm. Like he's just, like pleasant and nice. He's not hyperactive. I think I am hyperactive. I think I am You the one. both are hyperactive, but our Aadi is so innocent. We all are innocent. Excuse me. Hyperactive has nothing to do with innocence. Innocent means this good, both are active. not innocent. Both are very నేను మీరు ఇన్నోసెంట్ అంటున్నా I'm innocent. These both are This Very is a hyperactive. This is the biggest lie I've heard in this entire century. no, I'm not. ఎస్ సో మీరు అది క్రేజీనా No, he's very cool, very gentle, very cool, I think very light-hearted person. It's like this. I never saw He's any very other shades of sincere, Aadi. actually. Like to tell you very frankly, and also because we've had mostly a working relationship, and I've seen that side of his more. Yeah. I am sure he is another person with maybe another person, or maybe in another relationship. But Okay. when it comes to work, he's very sincere. Like, for example, like if I come on set, even if I've done my dialogues and everything, I still tend to switch on, switch off. Like I'm not somebody who's in the zone and sitting, But Aadi is somebody who's sincere. Like even when he's watching your performance, he's like trying to rectify something. So maybe that vibe comes through more when he's on set, which is a good thing, which is a very good thing. బిఫోర్ యూ షేర్డ్ స్క్రీన్ స్పేస్ విత్ కార్తికేయ రైట్ Yeah. సో ఎనీ డిఫరెన్స్ You can't compare the two. This is just wrong. అందుకే నేను ఎనీ సిమిలారిటీ అని అడగలేదు ఎనీ డిఫరెన్స్ అని అడిగా No, yeah, they're two very different people, but there's one thing very common about both. They're both really nice people. Like they're nice people too. Somebody who I could just want to be friends with even in general. Yeah. ఓకే సో షీజ్ సింగర్ రైట్ మీకు తెలుసు కదా మీకు తెలుసు కదా Yeah, I know. She's a singer. ఎస్ సో ఇప్పుడు మా కోసం ఒక లైన్ Arey. రావే రావే Yeah. Rave ఉంటుంది చిరియా, right? రావే 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 నా చెలియా Rave, rave, rave na chaliya, nikai vichandi sakhiya. వావ్ Wow. సూపర్ సో దిగంగాన ట్రై చేసిన తర్వాత మీరు పాడకపోతే బాగోదు కదా చాలా బాగోదు మీరు కూడా One gun, two shot. Nice man. వన్ బుల్లెట్ టూ షాట్స్ Sure. ఓకే Nice. మీరు ఒక సాంగ్ Yeah, I don't know the lyrics, so మెరిసిందే నీలాకాశం నీలామారి okay. జస్ట్ సింగల్ లైన్ మెరిసిందే నీలాకాశం No, that's not that ఆ ట్యూన్ కాదా tune kaadu. Okay. మీరు నీలాకాశంలో ఆ ట్యూన్లో పడేసారు Even my brain got confused right now. So I think from the same Rave, I think okay. can I try? Don't blame me with the lyrics, okay? I'm just gonna blabber. ఇలా ఎదురుగా నువ్వు ఉండే నానెదురుగా ఉండడం. What is the next line? Sorry, I'm ఓకే చాలు సరిపోతుంది మాకు Thank you. ఎస్ సో ఒకసారి సెకండ్ Thank you. సెకండ్ ప్లీజ్ డోంట్ సింగ్ అగైన్ I knew something he was gonna do. క్రేజీ అంటే ఆ రోల్ చేసిన తర్వాత ఇలా అయిపోయారు అది కదా లేదండి He's just proving all the things that we're saying false. ఎస్ ఇప్పుడు ఆది గారు పాడితే అమ్మో Bear level. వేరే లెవెల్ మరి I love పాడించండి you for that. అయ్యా ఐ కాంట్ సింగ్ What? You can sing? చాలా బ్యాడ్ గా మీరు పాడతాను. పాడారు ఒకసారి ఆల్రెడీ రైట్ ఒక సాంగ్ ఒక సాంగ్ పాడానండి అది అలా పాడాలి కాబట్టి పాడాను ఇప్పుడు ఒక లైన్ పాడొచ్చు కదా మీరు ఆల్రెడీ లిరిక్స్ చేస్తారు సాంగ్స్ లో ఓకే ఏబిసిడి ఎఫ్జి మన బాబు గారు చాలా క్రేజీ crazy. అందరం పాడదాం Yeah, I ready. don't know the lyric of this. ఏబిసిడిఎఫ్జి మన బాబు గారు చాలా క్రేజీ ఓకే One, 2, 3, start. ఏబిసిడిఎఫ్జి మన బాబు గారు చాలా క్రేజీ ఎస్ సో ప్రీవియస్ ఫిల్మ్స్ తో కంపేర్ చేస్తే క్రేజీ ఫిల్ చాలా బాగుంది అనే టాక్ మీరు వింటున్నారు అయితే అంటే స్టోరీ సెలెక్షన్ లో ఇప్పుడు ఈ ఫిల్మ్ ఏమైనా యూజ్ అవుతుందా మీకు ఫ్యూచర్ ఫిల్మ్స్ ని సెలెక్ట్ చేసుకోవడంలో లేదండి ప్రతిదీ ఏదో యూనిక్ పాయింటే ఎంచుకుంటాను నేను ఏది కూడా రిపీటెడ్ జానర్స్
ఈ వాంటల్ని చాలా రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి సడన్గా మళ్ళీ ఒక ఈ లవ్ దీంట్లోకి వచ్చాను కాబట్టి సడన్గా అది చాలా మందికి నచ్చింది. ఆ చేంజ్ ఓవర్ కానీ ఇది కానీ ఇంత దాని ముందు ఫిలిమ్స్తో సడన్గా చూసినప్పుడు ఆ ఫ్రెష్గా కనబడింది. దానివల్ల ఇదే నేను ఇలాంటి జానర్ సినిమాలు మళ్ళీ 2-3 చేస్తానంటే మళ్ళీ బోర్ కొట్టేస్తాను. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు లవ్ మళ్ళీ అదే ఇలాగే వెళ్ళానంటే మళ్ళీ రొటీన్ అయిపోద్ది. సో అవి చేయడం వల్ల సడన్గా ఇది చేశాను కాబట్టి ఆ చేంజ్ ఓవర్ వచ్చింది. సో తప్పకుండా మంచి స్క్రిప్ట్స్ అన్నీ చూసుకొని చేస్తాను ఇప్పుడు. బట్ ఇప్పుడు ఇంకా జాగ్రత్త పడతాను. అంటే ఇప్పుడు చేయబోయే సినిమాలు కూడా ఏది కూడా ఇప్పుడు కంగారు పడట్లేదు, కొంచెం ప్లాన్డ్గా చేద్దామని. సో ఉండే కమిట్మెంట్స్ ఫినిష్ చేసేద్దాం ఫస్ట్, తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి కొంచెం సెలెక్టివ్గా ఫ్రెష్గా ఒక నీట్గా వెళ్దామని ప్లాన్లో ఉన్నాను. కానీ చాలా మంది లైక్ అడుగుతున్నారు లైక్ ప్రేమ కావాలి, లవ్లీలో ఆది కావాలి మాకు అని చెప్పి. అంటే వాళ్ళు దానికి కనెక్ట్ అయ్యారు అనే కదా, అంటే లవ్ స్టోరీస్ మీరు చేస్తే వాళ్ళు ఎక్సెప్ట్ చేస్తారు అనే కదా. అవును బట్ కంటెంట్ మంచి కంటెంట్ ఎంచుకోవాలనుకుంటున్నాను. నా ఏజ్కి తగ్గట్టు క్యారెక్టర్స్ చేస్తే బెటరు. సెకండ్ థింగ్ మా వాళ్ళు కూడా చూసి అదే చెప్పారు. మా సిస్టరు, మా వైఫ్ అరుణ, వాళ్ళు కూడా ఏమన్నారంటే హాయిగా చక్కగా ఇలాంటి క్యారెక్టర్స్ హ్యాపీగా ఇలాంటి క్యారెక్టర్స్లో నేను ఇష్టపడతాము. సో నీ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉంటే అది నీ ప్లస్ పాయింట్. సో మరి మా అలా కాకుండా అవి బట్ మెయిన్గా ఇలా చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది అని. అండ్ ఐ హ్యావ్ మోర్ ఐడియాస్ ఆల్సో. అంటే ఇలా కూడా కాకుండా ఇది క్రేజీ ఫెలో కూడా లైట్గా కమర్షియల్గా ఉంటుంది కొంచెం, అంటే సాంగ్స్ అదంతా. నాకు ధనుష్ గారు చేస్తారు కదా కొంచెం, అలాంటి ఏదైనా కూడా ఒకటి చాలా న్యాచురల్గా ఒకటి ఏదైనా ఒక విఐపి లాంటిది కానీ లేకపోతే అలాంటిది ఏదైనా కూడా నా నుంచి నాకు బాగుంటుందేమో అనుకుంటున్నాను, ఒక న్యాచురల్ ఫిల్మ్. సో సాంగ్స్ విషయానికి వస్తే ఆర్ఆర్ ధ్రువన్ మీరైతే చాలా అడ్మైర్ చేస్తున్నారు, ఆయన్ని చాలా ప్రైజ్ చేస్తున్నారు. సో నిజంగా లవ్డ్ హిస్ వర్క్ అండి, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కడా అతిగా లేదు, ఎక్స్ట్రాగా లేదు, సరిపడినంత చాలా బాగా చేశారు ఆయన. ఆర్ఆర్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ అని 6 సాంగ్స్ ఉన్నాయి. ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు సాంగ్ అవసరమా అనే ఫీలింగ్ వచ్చిన, సాంగ్ చూసిన తర్వాత ఓకే చాలా బాగుంది, కనెక్టెడ్గానే ఉన్నాయి, ఎక్కడ కూడా కావాలని పెట్టాల్సిన ఇది లేదు అన్నట్లు అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్? I have to watch the movie, so I don't know the situations and all. But personally, I like all the tracks, all the album. He gave us very good albums, and personally, there are a lot of connect with the songs when we are performing also. When it's all time repeated songs, I think. So it will go to that fresh list. Whenever once in a while you've heard also, if you keep on hearing it also, it will be like a fresh. ఆడియో ఇట్ విల్ గ్రో. బికాస్ నేను కూడా ఫస్ట్లో సినిమా చేస్తున్నాం కాబట్టి సాంగ్స్ వినిపించాను, నాకు ఆడియో బాగా అనిపించింది. తర్వాత మళ్ళీ వినిపించిన తర్వాత నేను మామూలుగా ఉన్నా. సడన్గా ఇప్పుడు రోజు వింటున్నాను సాంగ్స్, స్లోలీ ఎక్కుతున్నాయి. నాకు సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ ప్రేమ కావాలి. ఫస్ట్లో వచ్చినప్పుడు ప్రేమ కావాలి స్లోగా పికప్ అయింది సాంగ్. వన్స్ అది పికప్ అయి పట్టింది, ఇంకా అలా పట్టేసి అలా వెళ్ళిపోయింది. క్రేజీ ఫెల్ ఆడియో కూడా ఏంటంటే ఐ థింక్ ఆ ఆడియో ఇంకా దానికి వచ్చిన ఇది ఇంకా ఐ ఫీల్ ఇట్స్ ఇది ఇట్ వన్స్ పట్టుకుందంటే ఇంకా గట్టిగా వెళ్తుంది జనాల్లోకి. ఐ థింక్ తను చెప్పినట్టు ఇట్ విల్ బీ ఇన్ ద ప్లేలిస్ట్ కన్ఫర్మ్డ్గా స్లోగా. అండ్ ఐ వాజ్ హ్యాపీ దట్ రేడియోస్లో కూడా టాప్ 20లో మా 3 సాంగ్స్ ఉన్నాయండి. సూపర్. సో ఐ వాజ్ హ్యాపీ. సో దిగంగన, మీకు ఏ సీన్ బాగా నచ్చింది ఈ ఫిల్మ్లో, క్రేజీ ఫిల్మ్లో? విచ్ సీన్ యు లవ్డ్ మోస్ట్? I think there's a bit during interval where there's the first half is a build up to a certain event, right? And interval point you think that's really going to happen and it doesn't happen. That bit is my favorite, and the climax. Because it just puts you've seen the film, right? It puts everything together. Like it makes you feel so many things. Yes. You know, so even while I was performing and I kind of read the scene, when I was putting the film like aligned in my head, I could actually imagine that scene more as an audience and less like an actor. Because it makes you feel like, oh my God, what these people are going through. You know, like I'm reading the script in third perspective. So because it stayed with me is why I like that scene so much. సూపర్. సో తమిళ్, మలయాళం రెండిట్లో మీరు చేశారు. మలయాళం బిగ్ బ్రదర్ మోహన్ లాల్ గారి ఫిల్మ్లో యూ యాక్టెడ్. సో టాలీవుడ్లోకి దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ మీది. ఎలా అనిపించింది? ఏ ఇండస్ట్రీస్ ఏది బాగుంది అని నేను అడగను. సో ఎలా అనిపించింది టాలీవుడ్? How is it? How Tollywood?
I mean, you're asking me about the experience or like how? Experience. Yeah, I feel the same. I don't see any difference because I think in all South we have the similar culture, similar kind of emotions, traditions and all. There is no much difference. Only the difference is the language. There is nothing much. When little bit the pattern of the work little bit different. Nothing else. I feel like home here when in Chennai, in Kerala. So, and I love most of the Telugu movies because they have the finest form of the commercials and all, you know. If you want to make a commercial movie, they'll do the best. And if you really want to make a very rural subjects also, they'll do the best. So, you have the best in everything. Okay. So, I like most about that in Telugu. ఓకే సో మీరు అంటే టాలీవుడ్, తమిళ్, హిందీ, మలయాళం, రైట్? No. మలయాళం నాట్ ఎట్. ఓకే సో 3 languages you have done. Which language is comfortable to you? See, I mean, I can't deny the fact that I'm a Hindi speaker. Only spoken Hindi, English and Marathi through my life. But the very fact that I've grown up watching so many South Indian films, they don't look any different to me. I feel the nativity and very frankly speaking, and I'm not making this up because I have to say it, my mum is a very big fan of the South Indian culture. Okay. So as a kid, hamare ghar mein whenever we pray, you know, whenever there's a puja, so my mother says that, you know, the pandit has to be a South Indian because they do the best, they're very cultured, they have their ethic and principles and morals in place, and that eventually your nativity reflects in the films, right? It's very family centric, it is family oriented, feelings are still important, and that is the best part. This is the kind of film that I like to watch, and it's a privilege if I get to be a part of it. As far as language is concerned, I understand. I can't speak yet. I should be able to, hopefully soon. Yeah, soon, very soon. Who's your favorite hero apart from Aadi? He is always my favorite. He's one of my favorite. I mean, Lord, I have a list. I'm not just saying for that, but I have a list because I like artists more than like they personally. I like good artists like with good capability to do different kind of characters. So I always fell for that kind of personalities. I really like that kind of personality. There are a lot. If you take from there, I can Chiranjeevi Garu. Then now NTS or Bunny. I've actually grew up watching Bunny's movies there. So we only get to watch that movies because that movies only releases. Yes. And very old movies from Arya that time. పుష్ప చూసారా మరి? Yeah. No way. I watched it. That's first day, first show. So I mean, when even I am a very great fan of Ram Charan after I watched Magadira, but I watched the Tamil version called Maaveeran. I was in college. I'm like, oh my god, that's amazing. So that kind of feel, that's what I felt once I watched that. There are a lot. The list is big. ఓకే సో ఆది గారు ప్రజెంట్ మనం ప్రమోషన్స్ అన్ని చూసుకుంటే కనుక ప్రతి సినిమాకి ఒక హీరోకి ఇంకొక హీరో హెల్ప్ చేయడం, లైక్ హెల్ప్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ప్రమోషన్స్ చేసుకోవడం రావడం, ఇదంతా హెల్తీ ఎన్వైరన్మెంట్ కనిపిస్తుంది. ఒకసారి వెంకటేష్ గారు చెప్పారు, ఏం నేర్చుకుంటున్నారు మీరు యంగ్స్టర్స్, మమ్మల్ని చూసి నేర్చుకోండి. చిరంజీవి, బాలయ్య, నాగ్, నేను నలుగురం కూడా ఎంత ఫ్రెండ్లీగా ఉంటాము, వాళ్ళ సినిమాలు వస్తున్నా మేము ఎంజాయ్ చేస్తామని చెప్పి. సో ప్రెజెంట్ అదే కల్చర్ నడుస్తుంది అని లైక్ మీరు అనుకుంటున్నారా? అంత ఫ్రెండ్లీ, సపోర్టింగ్? యా ఆబ్వియస్లీ అండ్ అందరూ ఇప్పుడుండే యంగ్స్టర్స్ అందరూ కూడా దే ఆర్ వెరీ దిస్ థింగ్ మోర్ ఇప్పుడు జెల్ అవుతాం. అందరూ కూడా ఏదైనా సినిమా వస్తే ట్రైలర్ అని పెట్టినా కూడా ఆల్ ది బెస్ట్ విషెస్ అని పెడుతూ ఉంటారు, ట్వీట్స్ చేస్తుంటాం. మంచి సినిమా వస్తే దాన్ని వాళ్ళే అప్రిషియేట్ చేస్తారు, చాలా బాగుంది అని చెప్పి. సో ఎస్, ఇప్పుడు కూడా ఆ ట్రెండ్ నడుస్తుంది. అండ్ మీరు చూస్తే ఇప్పుడు పుష్పకు కూడా అందరూ అప్రిషియేట్ చేశారు. అండ్ అలానే అన్ని సినిమాలకి మంచి సినిమా వస్తే మాత్రం అందరూ చాలా బాగుందని చెప్తారు, ఇది ఎంకరేజ్ అండ్ బెస్ట్ విషెస్ చెప్తారు. సో ఇప్పుడు కూడా ఆ ట్రెండ్ నడుస్తుంది. అండ్ ఐ ఫీల్ మోర్ మల్టీ స్టార్స్ వస్తే బాగుంటుంది అని. ఎక్కువ మనకు హిందీ కల్చర్ వాళ్ళు చేస్తారు ఎక్కువ మల్టీ స్టారర్స్ తెలుగులో కూడా ఎక్కువ మల్టీ స్టార్ వస్తే ఐ థింక్ చాలా బాగుంటుంది. అంటే ఇట్లా ఒక యాడెడ్ ఇది వస్తుంది, ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది. కంప్లీట్గా ఓన్లీ ఒక యాక్టరే ఫుల్గా పుల్ చేయకుండా
అండ్ మలయాళంలో చాలా సినిమాలు వస్తున్నాయి, మనం చూస్తున్నాం, మనం విక్రమ్ చూసాం మనం రీసెంట్గా. సో అలాగా మోర్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. తెలుగులో మేము చేసాం ఒక శ్రవంతక మణి అని, నేను, సందీప్, సుధీర్ అండ్ రోహిత్ గారు. అది చాలా మంచి అప్లోస్ వచ్చింది దానికి. అలాగే ఏదో అందరం ఒక ఇది చేయొచ్చేమో అని నా ఫీలింగ్. సంవత్సరానికి లేదా 2 yearsకి ఒకసారి ఒక మంత్లీ ఒక చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఓకే, మీకు ఎవరితో చేయాలి అని అంటే ఎవరు సెట్ అవుతారు మీకు అని చెప్పి ఒక ఐడియా ఉంటుంది కదా? అలా అని లేదండి. స్టోరీ ఒకవేళ లవ్ స్టోరీ అనుకుందాం, లవ్ స్టోరీ అన్నప్పుడు ఎవరుంటే బాగుంటుంది మీతో పాటు? ఉంటుంది. మా డాడీ యాక్చువల్లీ 1981, 82 ఆ టైంలో అప్పుడే ఒక స్క్రిప్ట్ రాసుకున్నారు ఆయన. ఓకే, దానికి ఇద్దరు హీరోలు కావాలి దానికి. అది చాలా బాగుంటుంది ఆ స్క్రిప్ట్. కానీ అది డాడీ ఫస్ట్ డైరెక్షన్ చేస్తే అది చేద్దామని అనుకుంటున్నారు. సో దానికి టూ ఫిల్మ్స్ యాక్చువల్లీ బ్లాక్ అండ్ వైట్ అనుకున్నాం అప్పుడు టైటిల్ అది. డాడీ అప్పట్లో చేద్దాం అనుకున్నారు, దాన్ని ఇంకా ఇది చేసి చాలా ట్రెండీ స్క్రిప్ట్ ఆయన ఇప్పటికి ఆయనకు ఉంది ఫస్ట్ డైరెక్షన్ చేద్దామని. చాలా బాగుంటుంది స్క్రిప్ట్ అది. మరి ఫస్ట్ డైరెక్షన్ లో మీకు ఛాన్స్ ఉంటుంది కదా? అది ఉంటుంది ఆబ్వియస్లీ, కానీ దానికి ఇంకో అదే ఇద్దరు హీరోలు కావాలి దానికి. మరి రెండో హీరో ఎవరు అనుకుంటున్నారు? చాలా మందిని అనుకుంటున్నాం లేండి, ఒకటి కాదు. అంటే ఒక కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కాదు అది. సో ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఫ్రెండ్స్ కాదు, ఆపోనెంట్. ఇద్దరు కాలేజ్ కి ప్రెసిడెంట్ గా ఉందాం అనుకుంటారు. సో అలాంటి ఒక స్క్రిప్ట్, ఒక హీరోయిన్, చిన్న బాగుంటుంది స్క్రిప్ట్ అది. అసలు ఇద్దరు పండి వాళ్ళు ఇద్దరు పడరు. బ్రేకింగ్ న్యూస్, సాయి గారు త్వరలో డైరెక్టర్ కాబోతున్నారు, మెగాఫోన్ పట్టబోతున్నారు. దాంట్లో ఆది గారికి హీరో అవకాశం ఉందా? క్వశ్చన్ మార్క్. ఎస్, సో సూపర్. అండ్ అంటే మీకు పర్సనల్ గా ఏ హీరో మీకు సెట్ అవుతారు? ఇప్పుడు విశ్వక్ సేన్ ఫిల్మ్ లో వెంకటేష్ గారు యాడ్ ఆన్ అయ్యారు, సో బిగ్ యాసెట్ లాగా అనిపిస్తుంది. అవును, ఆ స్క్రీన్ చాలా బాగుంటుంది. ఐ థింక్ ఇట్స్ మలయాళం రీమేక్ ఓన్లీ. అవును, కరెక్ట్. సమ్ ఏదో కేతో వస్తారు టైటిల్ కూడా. యా, సో మీకు అట్లా చూసుకుంటే కనుక ఒక పెద్ద హీరో మీ ఫిల్మ్ లో చేయాలి అంటే ఏ హీరోని మీరు అనుకుంటున్నారు? ఊరికే అట్లా నేను అందరూ We'll invite all the industry. ఓకే, మోహన్ లాల్ గారితో హ్యాపీ. ఓ సూపర్. Like we will make a big gang movie like Janada Garage. Yeah. So you are like 5 heroines, so 5 heroines plus 3. Ready, no? Yes, so coming to Crazy Fellow, ఇంటర్వెల్ అంటే సెకండ్ హాఫ్ కి మనం కూర్చోవాలా థియేటర్ లో, వెళ్ళిపోవాలా అని డిసైడ్ అయ్యేది ఒక ఫ్యాక్టర్ అనుకోవచ్చు ఇంటర్వెల్ తో. సో ఇంటర్వెల్ సీన్ నిజంగా అంటే ఇలా చూస్తారా సినిమా? ఇంటర్వెల్ బాగుంటే ఓకే, లేదా వెళ్ళిపోదాం అంతే, ఫోన్ చూసుకుంటారు, ఇంటర్వెల్ రాగానే ఇంకా సో కూర్చోబెట్టారు. ఒక ఇంట్రెస్ట్ కలిగింది, ఒక ఏదో జరగబోతోంది అని చెప్పి. సో ఎంట్రీ రాగానే ఇంకా సూపర్ అనిపించింది. సో ఆ సీన్ ముందు అనుకున్నాడు ఆయన, అట్లనే రాశాడా? నిన్న మీరు గమ్మత్తు వింటే డాడీ ఫస్ట్ హాఫ్ చూస్తూ మెసేజ్ పెడుతున్నారు నాకు. ఓకే, సాంగ్ ఇస్ నైస్, ఐఎమ్ ఎంజాయింగ్ యువర్ క్యారెక్టర్, ఇది బాగుంది, ఆఫీస్ సీన్స్ బాగున్నాయి, అది ఇది అని పెట్టి వాళ్ళ త్రిపుర సుందరి సాంగ్ బాగుందని పెట్టారు. లాస్ట్లో కరెక్ట్గా ఏంటి నేను మెసేజ్ పెట్టట్లేదా అనుకున్నాను, ఇంటర్వెల్ ఇలా అన్నారు. అంటే సెకండ్ హాఫ్ చూడాలి అని మీరు చెప్పిన ఇంటర్వెల్కి ఇలా పెట్టారు. అంటే ఇంటర్వెల్ బాగుంది అంటే సెకండ్ హాఫ్ కి మంచి లీడ్ ఇచ్చారండి, కరెక్ట్ గా చెప్పారు. సో ఈ సెడ్ ఇంటర్వెల్ ఇస్ నైస్. సో ఇట్స్ ఇఫ్ మీరు చెప్పినట్టు ఇంటర్వెల్ బాగుంటే సెకండ్ హాఫ్ ఇక కూర్చుంటారు అనేది. అండ్ సెకండ్ హాఫ్ కి వచ్చిన తర్వాత ఇంకా చాలా స్పీడప్ అయింది. అండ్ మొత్తం ఎమోషనల్ సీన్స్ అంతా కూడా చాలా బాగుంది. అయితే నాకు పర్సనల్ గా అనిపించింది ఇంకొంచెం బలంగా లవ్ స్టోరీలో సీన్స్ ఉంటే బాగుండు అని. మీకు అలా అనిపించిందా? అంటే నేను డైరెక్టర్ తో చెప్పానండి, చెప్పేసరికి మేమేమనుకున్నామంటే ఇప్పుడు మరీ ఎక్కువ ఎమోషనల్ గా చేసేస్తే సార్ తను అది ఇష్టపడ్డు తనని. సరే మనం నేను చెప్పా, అప్పటికి చాలాసార్లు డిస్కషన్ జరిగింది. బట్ మనం చెప్తే తను ఒకటి ఫిక్స్ అయ్యాడు కదా, అది డిస్టర్బ్ అయితే ఇంకా బ్యాడ్ అయిపోద్ది సినిమాకి. అది ఇంకా తనే తీయాల్సింది ఒకటి. ఎదర్ యూ హ్యావ్ టు కన్విన్స్ హిమ్, అదర్వైజ్ యూ గెట్ కన్విన్స్డ్. సో నేను చెప్పాను ఇంకా కొంచెం చేస్తే బాగుంటుంది ఫన్నీ. లేదు సార్, ఇది లైట్ హార్టెడ్ ఎంటర్టైనర్, మరీ మనం ఎక్కువ సుత్తి కొట్టినా కూడా జనాలు ఈ రోజుల్లో చూడట్లేదు, మరీ అంత ఇది చూడట్లేదు కదా. సో అందుకే మనం సరదాగా వెళ్ళిపోతేనే సెట్ అవుతుందని చెప్పి సరేలే అని చెప్పి అనుకున్నాను. ఆ లాస్ట్కి వచ్చేసరికి ఆ ఫన్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఆ రైల్వే స్టేషన్ సీన్లో ఆ ఎంటర్టైన్మెంట్ ఫన్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో అంటే ఆయన ఒపీనియన్ కరెక్టే అయింది అనిపిస్తుందా మీకు ఇప్పుడు సినిమా చూసిన తర్వాత?
యా అంటే అండి ఇప్పుడు మేము ఇప్పుడు మనం ఒక సినిమా చేసామండి, కొంతమందికి అలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కొంతమందికి ఇలా ఫీల్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అవును, బట్ ఇట్స్ డిఫికల్ట్, బట్ మాక్సిమం పీపుల్ హూ సీన్ ద ఫిల్మ్ ఆర్ టెలింగ్ గుడ్ థింగ్స్. దే ఆర్ ఎంజాయింగ్ సూపర్లీ. yes సో ప్రొడ్యూసర్ విషయానికి వస్తే రెండో ఫిల్మ్ కదా మీకు మీరు చేయడం, సో ఆయన గురించి రాధామోహన్ గారు, అండ్ ఎస్ ఆయనతో చేయడం హ్యాపీ, ఎందుకంటే ఆయన బేసిక్గా స్క్రిప్ట్ బాగా నమ్మారు, ఇష్టపడ్డారు. అంటే అసలు ఆయన ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే అసలు ఆయన రోజు లొకేషన్కి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు సీన్స్ అంతా. డబ్బింగ్కి వచ్చేవాళ్ళు, నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఆయన ఉండేవాళ్ళు వెనక అసలు. ఆయన సడన్గా చూస్తే ఆయన నవ్వు ఎంజాయ్ చేసేవాళ్ళు. హీ రియలీ ఎంజాయ్డ్ ది ఫిల్మ్ అండ్ వి ఆల్ ఆయన స్క్రిప్ట్ నమ్మి దిగి నన్ను అడిగారు అనమాట ఏంటి అని. లేదు సార్ నాకు ఈ స్క్రిప్ట్ చాలా ఇష్టం, బాగుంటుంది చేద్దామని చెప్పాను. సో అలా స్టార్ట్ చేయండి ట్రావెల్. అండ్ నిజంగా ఈరోజు మీరు ఆ ప్రొడక్షన్ వాల్యూస్ చూసినా కానీ, కాస్టింగ్ కానీ అండ్ నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు కానీ అంతా కూడా చాలా గ్రాండ్గా చేసాం మన సినిమాని. అండ్ మంచి సినిమా చేసామనే ఫీలింగ్ ఉంది. ఆయనకు కూడా యాజ్ ఎ ప్రొడ్యూసర్ మంచి పేరు వచ్చింది, అండ్ ఆయన వాళ్ళ బ్యానర్కి అంతా కూడా. సో ఫీల్ హ్యాపీ అంటే దట్ వాట్ వీ బిలీవ్డ్ ఇట్, అది బాగా అయింది అనేది. ఎస్, సో ఒక మంచి లవ్ స్టోరీని మేమైతే ఎక్స్పీరియన్స్ చేసాము చూసి. మీరు రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయ్యారా love story? Did you experience any kind of see, this is a very tricky question. No, not a love story anywhere close to Crazy Fellow. Also, I think love is a very big word, to be very frank, and it's a very big responsibility. You know, you just can't say that you're in love with somebody. So if it has to be love as a question, I don't think it has happened. Okay, what about you? Yeah, I have a lot of perspective about love. Yeah, but not like Crazy Fellow, nothing close to that. I mean, that's all different scenario. But yes, without love there is no life. So everybody also cross that line one time at least. Yeah, definitely yes. Okay, so Aadi garu oka పేరెంట్స్ లేని ఒక అబ్బాయిని అన్న వదిన గారాబంగా ప్యాంపరింగ్ చేసి ఒక ప్యాంపరింగ్ కిడ్లా పెరిగితే ఇట్లా అవుతాడా అని చూపించారు. సో మీరు ప్యాంపరింగ్ కిడ్డా లేదంటే ఏంటి? కంగారుగా తొందరపాటుగా చేసే వ్యక్తి అయితే కాదని నాకు తెలుసు. సో ప్యాంపరింగ్ కిడ్డా? పక్కా చిన్నప్పటి నుంచి బాగా ప్యాంపర్డ్. మమ్మీనా డాడీనా? ఇద్దరు. డాడీ కొంచెం స్ట్రిక్ట్, బట్ మరీ అంతా ఏం కాదులేండి, మరీ క్రేజీ ఫెలోలో ఇదిలా కాదు కానీ. బట్ యా అంటే బట్ డాడ్ అయితే బాగా స్ట్రిక్ట్. అంటే బట్ అంటే ఎంజాయ్ చేయనప్పుడు ఎంజాయ్ చేయి, కానీ లైఫ్ని సీరియస్గా తీసుకొని చెప్పి ఫాదర్. సో అమ్మ కూడా అంతే. అమ్మ కూడా తప్పు చేస్తున్నావు అని క్లియర్గా చెప్పేస్తాడు. అసలు వెరీ జెన్యూన్గా అంటే నువ్వు కొడుకుని కానీ వెనకేసుకుని రావడం అలాగేం లేదు, బట్ ఎక్కడ ప్యాంపర్ చేయాలో అక్కడ నీట్గా చేస్తారు. ఓకే, సో ఇలా ప్యాంపర్ చేయటం వల్ల తన లైఫ్కి అది ప్లస్ అవుతుంది మైనస్ అవుతుంది అనేది క్లారిటీ వచ్చింది ఈ సినిమా చూస్తే. సో యాజ్ ఆఫ్ యూ ఏమంటారు, నిజంగా అట్లా ప్యాంపర్ చేస్తే కష్టాలు వస్తాయి అంటారా? అలా పెంచితే ఇలా క్రేజీ ఫెలోలో అలాగా అంటే అభిలాగా అంతే రాదండి. అంటే మరీ ఇంకా తప్పు చేసినా కూడా నువ్వు సూపర్ అంటే కష్టాలు వస్తాయి. So are you pampering it? No, I'm actually not. No. I am self-developed personality. I think that's a perfect word. Okay. Yeah. You? Spoiled. Not pampered, spoiled. Oh. Yeah, for sure. But so my parents have never said, so they've never decided things for me. But one thing for sure, I'm very, very close to my mom and dad. So they know exactly what's happening, and it's not, they never get filtered information. Okay. So just as much as space they give me and the liberty that they give me, I don't think they'll allow me to do anything that's ethically wrong. So they know exactly where to pull and exactly where to let go. So I think I'll have to give it to them for being that. ఓకే, సో ఇప్పుడు మన క్రేజీ ఫెలోలో దేనికి మీరు ఓట్ చేస్తారు అనేది, లైక్ ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్, మీరు దేనికి ఓట్ చేస్తారు మీకు బాగా నచ్చినది? ఐ థింక్ ది మేజర్ ఎపిసోడ్ విచ్ ఐ థింక్ ఇట్స్ ది ఎంగేజ్మెంట్ సీన్. ఓకే, దానికి ఓటేస్తాను. అది ఎంగేజ్మెంట్ సీన్, సెకండ్ హాఫ్ లో ఎంగేజ్మెంట్ సీన్ హైలైట్ అసలు. అది ఒక చక్కని ఒక అల్టిమేట్. Things change. Correct. నిజంగా. Yeah, that's true. So మీకు? I think I like my intro, also the climax, because both scenes got a lot of connections and twist of the movie.
So I like both the scenes. మీరు I like my complete graph, to be very frank. I like how it grows. I like how it started. You've seen the film, you know, it's not very predictable. You don't know that this is where it's going to go. Correct. That is nice. The first time that, I think feeling wise, the first is when I miss the opportunity. You know what I'm talking about? And the second is when the opportunity is right in front of you and you're like, shit, no. You know? Those two scenes are really overwhelming as an audience, I think. Because couple of scenes that I read, you know, so sometimes, most of the times when I'm reading script, it's primarily as an actor. Okay, I've got to act this. But some scenes are so, I don't know, well written or so strong in terms of whatever feeling they have, that it almost makes me an audience for that very minute, and I go like, oh my god, this is an important scene, you know. It adds up to that pressure that you better do it right. సూపర్. యా ఆది గారు, మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే మీకు ఎటువంటి కన్ఫ్యూజన్, ప్రాబ్లమ్స్, లవ్ స్టోరీస్ ఏం లేవు కదా? లేదంటే ఇప్పుడు ఎందుకంటే మ్యారేజ్ అంటే ఉన్నాయా లేదా? సరే, ఓకే, వదిలేద్దాం. ఓకే, సో ఇప్పుడు టామ్ అండ్ జెర్రీ, ఆ ఎపిసోడ్ చాలా ఫన్నీగా బాగుంటుంది. సో ఇద్దరు టామ్ ఎవరు, జెర్రీ ఎవరు అలా చెప్పలేము, అది మీరే చెప్పలేము కదా. నాకు అది అనిపించలేదు యాజ్ ఆఫ్ యూ. అంటే బాగా గెలికేది I think I've got to be Jerry. అసలు ఆఫీస్ ఎపిసోడ్స్ హిలేరియస్ ఉంటుంది. Yeah, they are very funny. And they were really fun to shoot also, you know. This one scene that we were shooting, okay, I said a word to him in that black dress. You've seen the film. I can't repeat it because then everything would be out. No. But then there's something that I tell him, and it's not supposed to be the nicest things to say. And I remember he was checking my shot and like, this nicely you said. Like this came with a lot of conviction. Yes. So he kept pulling, you know, certain things when you do, it stays with you. So even when we were doing those particular scenes, we could feel that we're having a good time performing them. So I'm sure the people will have. సీన్స్ అంతా కూడా షూటింగ్ రమేష్ గారు అంటే యాక్ట్ చేసినప్పుడే తెలిసిపోయింది ఇది వర్కౌట్ అవుతుందని. అంటే నేను కానీ మా నర్ర గారు కానీ ఆయన చాలా బాగా చేశారు రమేష్ గారి క్యారెక్టర్. అండ్ చాలా సీరియస్గా ఉంటుంది, అంటే అక్కడ ఎమోషన్ సీరియస్గా ఉంటుంది, అందులో ఫన్. సో అది ఎక్కడ వదలలేదు. సో సడన్గా వచ్చి చాలా ఇన్సల్ట్ చేసింది రమేష్ గారు, ఇక్కడ ఎక్కడైనా బార్లు ఉన్నాయని వెతుకుతూ ఉంటా. సిన్సియర్గా ఉంటే చిన్న చక్కని ఆయన ఆల్రెడీ ఫ్లాస్క్ ఓపెన్ చేసి మందు కొట్టి ఇలా తీసుకోండి సార్ అంటే, నేను అడిగింది కాఫీ కప్పు కాదు అండి, మందు అన్న, ఇది కూడా మందే అని ఆయన ఇవ్వడం, అది తీసుకోవడం, మీరు ఏదైనా మంచిగా అని చెప్పి లోపల తాగేస్తాను, బాగుంటుంది అది. ఎస్. సో లైఫ్లో చాలా ఆప్షన్స్ వస్తూ ఉంటాయి, బెస్ట్ ఆప్షన్ని చూస్ చేసుకొని మనం లైఫ్లో కొనసాగాలి. సో వాట్స్ యువర్ బెస్ట్ ఆప్షన్ విచ్ యూ చూజన్ ఇన్ యువర్ లైఫ్? Cinema. I have nothing else to replace because I love cinema. I'll be in cinema, I think, for long time, I'm so sure. You're mad of cinema. Yeah, I love cinema. I know if you ask me like without cinema, like if you want me to live, I don't know, because I love cinema that much. Super. Yeah. So Digangana, The best thing option. The best option. Frankly, as a person, I have never tried to tap upon too many options. Okay, so I know exactly what I want. As a kid, I wanted to act, I acted. I wanted to continue acting, I continued. I wanted to still study, I'm still finishing my MBA. So I feel like I have not been somebody who's ever been skeptical. Like, I know what I want and then I don't get distracted, then I'm happy. You know, it could not be the best thing. You know, somebody else might think that, Digangana, you could have made a better decision. But I don't want to live my life based on what other people think about it. You know, I'm not somebody's opinion per se. So I am very happy like that. And I'm very content. And I'm somebody who's like, I made a decision. End of the story. Aadi garu చాలా బాగా చెప్పక చాలా బాగా చెప్పారు. సో మీది బెస్ట్ ఆప్షన్? యా, నాన్నగారికి పుట్టడం, మీ ఫ్యామిలీలో పుట్టడం, అది మీరు తీసుకున్న బెస్ట్ ఆప్షన్ కాదు, బట్ దట్స్ బెస్ట్ ఆప్షన్ యాజ్ ఆఫ్ యూ మీరు తీసుకున్నది. అంటే చాలా ఉంటాయండి, ఒకటని చెప్పలేను ఇది బెస్ట్ ఆప్షన్ ఇది అనేది. మేబీ
ఒకటి లేదు. అసలు తిని ఎంత పర్ఫెక్ట్ గా చెప్పేశారు. సినిమా Because I'm very, I think I got this madness for cinema from 6th, 7th standard. I was very sure that I'm going to be an artist. I will be in cinema, but I don't know when, how, and all. But I was very sure about that, and it happened. మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది అప్పటి నుంచి? They When have you're child. different opinions because I'm an engineer basically. I was working in an IT company. I got a very serious positions to work with. Then I decided one day, no, I don't want to work. This is not where I belong. I belong to somewhere else. I always have this craving of finding things this is not my place. So I was just searching inside. That's happened. It just happened. So I always believe that maybe manifesting or maybe believing into something too much, or the trust, or that universal, that energy or Cosmic something. power plays a big role. So it happened. Cinema happened to me, and I'm very happy about my career. It's going really well. Super. I think till today, crazy fellow. I'm really happy. About my cinema career. So I think this is the best decision I ever made. There is no second option for me. సూపర్. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి మీ చేతిలో? In Telugu, I'm doing my second movie, already in the second schedule. విత్ With Naresh Garu, with Nandi team. Actually, we are repeating the same team. But the production only different, with the same team. So that's my in Telugu. Second project in Telugu. I'm doing a project with Superstar in Tamil. Yeah, that's my Tamil project. I did a couple of movies so all the movies different genre. I think I have 6 releases in Tamil this year, and 1 in Malayalam. So one was released here. So yeah, Super. good, no problem. ఆల్ ది బెస్ట్. Thank you. అండ్ దిగంగన, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి? I am doing 2 films in Telugu. दोनों ही unannounced हैं. One is with People's Media Factory, so they should announce soon. I am doing another film in Hindi. I'm doing a web show in Hindi. It's called Showstopper. And I'm shooting for a Tamil film. Pon Kumaran sir is the director. So yeah. సూపర్. ఆది గారు, మీ చేతిలో ఈ ఇయర్ 6, 5 వచ్చాయి కదా? 5 ఇది 4th అండి. 4th ఫిల్మ్. ఓకే. సో ఇంకా 2 చేస్తున్నానండి. అయిపోయింది. ఒకటి సిఎస్ఎస్ సనాతన్, టాప్ గేర్ 2. ఇంకా ఫర్దర్గా ఇంకేమీ స్టార్ట్ చేయలేదు. నెక్స్ట్ నాన్నగారిది స్టార్ట్ చేసేయండి. ప్లాన్ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్. It will take some more time. సూపర్. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ Thank ఫర్ you. ద Thank you so క్రేజీ much. ఫెలో. Thank you. సో సూపర్ సక్సెస్ గా ముందుకెళ్తోంది. ఇలానే ఇంకా వెళ్తుంది ఆడియన్స్ లోకి. సో అందరూ విని ఇంకా వెళ్ళి చూస్తారు. సో సూపర్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో Thank మచ్. you so Thank much. you. Thank you. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన క్రేజీ ఇంటర్వ్యూ విత్ క్రేజీ ఫెలోస్. స్టే ట్యూన్డ్.